హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతిలో రీసెంట్గా వస్తున్న కస్టమర్ ఇంక్వైరీస్ అంటే ఒక ఇళ్ళు కట్టుకోవాలనుకునే వాళ్ళు కానీ అలాగే ఒక సైట్ కొనుక్కునే వాళ్ళు వీళ్ళ నుంచి వస్తున్న ఇంక్వైరీస్ని బేస్ చేసుకుని ఇది అనాలిసిస్ వీడియో అండి. ఇందులో ప్రాపర్టీ ప్రమోషన్ చేయట్లేదు. ఒక లొకేషన్ అనాలిసిస్ అంటే తెలిసిన వాళ్ళకి, అన్నీ తెలిసిన వాళ్ళకి కాదు, కొందరికి ఈ ఏరియాస్ మీద వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్కి ఏ లొకేషన్కి వెళ్తే బాగుంటుంది, అసలు ఏ లొకేషన్కి వెళ్ళాలి, సో ఈ పాయింట్ల మీద ఒక చిన్న విశ్లేషణ వీడియో పెడుతున్నారు. ఈరోజు తిరుపతిలో అది ఇళ్ళైనా ఓపెన్ సైట్ అయినా ఇక్కడ కస్టమర్కి ముందు అర్థం చేసుకోవాల్సింది వాళ్ళ దగ్గర ఉన్న బడ్జెట్. ఆ బడ్జెట్ ప్రకారం ఆ లొకేషన్ వెతుక్కోవాలి. కానీ ముందే ఈ లొకేషన్ బాగుంటుంది నాకు ఇక్కడైతే అనుకుంటే దానికి తగ్గ బడ్జెట్ మన దగ్గర ఉండాలి. మీరు లొకేషన్ ఒకసారి సెలెక్ట్ చేసుకుంటే ఆ లొకేషన్ తగ్గ బడ్జెట్ మీ దగ్గర ఉంటేనే అది పాసిబుల్. అంతేగాని ఇక్కడైతే బాగుంటుంది, అక్కడ ఎంత ఉంటుంది, ఇక్కడ ఎంత ఉంటుంది, దీనివల్ల ఈ కాలయాపన అంటే ఈ టైం అనేది చాలా వేస్ట్ అయిపోయి కూడా కొందరు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. మీకు సరదాగా అర్థం అవడం కోసం అయితే ఈ పెళ్లిళ్ళు చేసేటప్పుడు పిల్లలకి పేరెంట్స్ చేసే మిస్టేక్ ఈరోజు చాలామంది ప్రాపర్టీ కొనేటప్పుడు చేస్తున్నారు. జనరల్గా పిల్లలు 25 ఏళ్ళు దాటాక పెళ్ళిళ్ళు అనుకున్నప్పుడు ఆ పిల్లవాళ్లే కదా, ఇంకా చిన్నపిల్లలే కదా అని మనకు మంచి సంబంధం కావాలి, బాగా చదువు ఉండాలి, మంచి కుటుంబం అయి ఉండాలి, కోట్ల ఆస్తి ఉండాలి, తెల్లగా ఉండాలి, పొడవు ఉండాలి అని ఇన్ని చూస్తాం చూడండి. జనరల్గా అలా అన్నీ ఉన్నవాళ్ళు భూమి మీద చాలా కొద్ది మంది ఉంటారు. వాళ్ళు మన పిల్లని చేసుకోవాలి కదా, మన పిల్లోని చేసుకోవాలి కదా. సో ఇక్కడ అన్ని పెట్టుకున్నందువల్ల కాలయాపన జరిగి అలా అంటే మంచి వస్తుంటాయి, అయినా వీళ్ళు వదిలేస్తుంటారు. ఇంకా మంచి సంబంధం కావాలి అని చేసుకుంటా పోయి కొన్ని రోజుల తర్వాత 33, 35, 36, 38 కూడా అయిపోద్ది వాళ్ళ పిల్లలకి వయసు. అప్పుడు ఆ వయసులో ఇంకా పెళ్ళిళ్ళు చాలా కష్టం కాబట్టి ఆ ముందు వచ్చిన సంబంధాలు ఎంతో మెరుగు, అవన్నీ వదిలేసుకొని చివరికి ఎట్లాంటి సంబంధం అంటే ఇంకా ఆ సంబంధం ఆ పెళ్లి చేసుకున్నా కూడా చేసుకోకపోయినా కూడా అటువంటి సంబంధాలకి తప్పనిసరి ఒప్పుకునే పరిస్థితుల్లో పెళ్లిళ్ళు అవుతున్నాయి. ఇప్పుడు భారతదేశం మొత్తం మీద ఇదే జరుగుతుంది. సో అందువల్ల మన కోరికలు పెంచుకునే కొద్దీ మన దగ్గర కూడా అంత స్టఫ్ ఉండాలి. మనం ఒకటి కోరుకునేటప్పుడు అది మన దగ్గర ఉండాలి ఫస్ట్. సో ఇది సరదాగా చెప్పాను. ఇప్పుడు ప్రాపర్టీ విషయంలో కూడా ఇప్పుడు చాలా మంది సైట్ అయితే బైరాగపట్టిలో కొంటే ఎలా ఉంటుంది, సైట్ బైరాగపట్టిలో, అవిలాల్లో కొంటే ఎలా ఉంటుంది, వైకుంఠపురంలో కొంటే ఎలా ఉంటుంది, లీలామహల్ జంక్షన్కి దగ్గరలో సత్యనారాయణపురంలో కొంటే ఎలా ఉంటుంది, కపిల్ తీర్థం రోడ్లో, అంటే ఇవన్నీ 20 ఏళ్ల క్రితం అండి. 20 ఏళ్ల క్రితం, 25 ఏళ్ల క్రితం ఈ లొకేషన్స్ గురించి ఆలోచించుకోవాలంటే బాగా డబ్బున్న వాళ్ళు వాళ్ళ గురించి చెప్పట్లేదు. బాగా డబ్బున్న వాళ్ళు ఎక్కడన్నా కొంటారు, బస్ స్టాండ్ పక్కన కొంటారు, రైల్వే స్టేషన్ పక్కన కూడా కొంటారు. ఇది నేను చెప్పేది జనరల్గా అప్పర్ మిడిల్ క్లాస్ నుంచి రిచ్ పీపుల్ వరకు వీళ్ళ గురించే చెప్తున్నాను. బిలీనియర్స్ గురించి అయితే కాదు. వాళ్ళు ఎక్కడన్నా ఏదన్నా కొనగలరు. సో ఈ వీడియో అప్లై అయ్యేది ఎవరికంటే కొంచెం అవగాహన రాహిత్యం ఉన్న వాళ్ళు, ఏదో ఒక 20-30 లక్షలు పెట్టుకొని బైరాగపట్టిలో 50 ఎకరాల స్థలం కొనేద్దాం అనుకునేవాళ్ళు, 40-50 లక్షలు పెట్టుకొని లీలామహల్ జంక్షన్, సత్యనారాయణపురం లేదు కేటీ రోడ్లో ఇండిపెండెంట్ ఇళ్ళు దొరికేస్తుందా? అలా దొరకవు. ఎందుకంటే అంకణం రేట్ తెలుసుకోండి. సో తిరుపతిని ఇప్పుడు 3 భాగాలుగా విభజించుకొని మీరు చూసుకోండి. ఎవరన్నా అది ఇళ్ళైనా సైట్ అయినా, తిరుపతి అనేదాన్ని మొదటి భాగం మన తిరుపతి నుంచి ఇటు చంద్రగిరి లోపు, అటు రేణిగుంట లోపు, ఈ భాగం అంతా కూడా ఇదంతా రెడీ టు కన్స్ట్రక్ట్ జోన్ కాబట్టి ఇక్కడ మీరు ఇల్లు కట్టుకోవాలన్నా సైట్ మీద ఎక్కువ పెట్టుకోవాలి, లేదు స్థలం కొనుక్కోవాలన్నా కూడా స్థలం తక్కువ ధరల్లో లేవు. మీరు ఫేస్బుక్లోనో యూట్యూబ్లోనో లేదో ఎక్కడో నెంబర్లు చూసి రియల్ ఎస్టేట్ వాళ్ళకి చేస్తే వాళ్ళు ఎక్కడ దగ్గర ఇప్పిస్తారు అనే ఆ ముందు అటువంటి అపోహలు వదులుకోండి. వాళ్ళు అక్కడున్న రేటు మీకు ఇప్పిస్తారు కానీ మీకు కావాల్సిన రేటు అయితే ఇప్పించలేరు ఈ మధ్య భాగంలో. ఇదొక భాగం. రెండో భాగం తక్కువలో కావాలనుకున్న అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు చెప్పిన ఈ రేణిగుంట లోపైన, చంద్రగిరి లోపైన అంకణం 1,00,000 లోపు లేదు, ఎప్పుడో దాటేసింది. 1,50,000, 2.5, 3 కూడా ఉన్నాయి, చెప్తాను ఇప్పుడు మీకు. సో అది పరిస్థితి. 1,00,000 పైన, 1,00,000 అంటే మళ్ళీ 1,00,000 రెడీ అనేవాళ్ళు ఉంటారు. అలా అన్నిటికీ ఆవేశపడకుండా 1,50,000, 2.5 అలా ఉన్నాయి. ఇంకా ఏర్పేడు నుంచి వెంకటగిరికి వెళ్ళే రోడ్డు ఒకటి ఉంది. ఆ రోడ్లోనే 50కి దగ్గరకు వచ్చేసింది మీకు అంకణం. 50,000కి దగ్గరకు ఉంది ఇప్పుడు.
కొందరు 50, ఎవరో మరి రీసెంట్గా మరి కొత్త లేఅవుట్ రాబోతుందంట, ఐఐటి దాటగానే వాళ్ళు ఏకంగా 90,000 ₹1,00,000 పెడదామని ప్రపోజల్లో ఉన్నారట. మరి అక్కడ 1,00,000 ఐఐటి దాటాక వెంకటగిరి వైపు దానికి ఆపోజిట్లోనే ఎక్కడ మరి సమ్వేర్ అంకణం 1,00,000 వినపడుతోంది. త్వరలో వింటారు, పేపర్లో ఇంత పెద్ద యాడ్ చూస్తారు మీరు. 90,000 1,00,000 ఎయిర్పేడు రైల్వే ట్రాక్ దాటాక. సో అక్కడే 50 టచ్ అయిపోయింది. మరి ఇంకా మీరు ఈ రేణిగుంట లోపు చంద్రగిరి లోపు ఎలా ఉంటుంది పరిస్థితి అనేది ఎంత చేంజ్ వస్తుంది. అక్కడ 1,00,000 వినిపింగానే ఇక్కడ ఇంకో 1,00,000 పెరుగుతుంది. ఇంకేదైనా ఇల్లు కట్టుకోవడానికి కానీ లేదు, మనకు ఇంకో ఒక 50,000 పైన 1,00,000 లోపు చూసేవాళ్ళు. అంటే అంకణం 50 దాటాక ఆల్రెడీ దాటేస్తున్న లొకేషన్ ఇది. అది రేణిగుంట ఏర్పేడు మధ్యలో అండి. ఇది మొత్తం ఒక 12 కిలోమీటర్లు ఉంటుంది, 12-13. అయితే ఇందులో మళ్ళీ రేణిగుంట పాత చెక్ పోస్టు, కొత్త చెక్ పోస్టు, ఈ ఎయిర్పోర్టు, గుత్తివారిపల్లె, ఈ మధ్యలో ఉండేదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ గుర్తుపెట్టుకోండి. ఇదంతా ఖాళీగా ఉంది కదా, ఇక్కడ కొనేద్దామంటే కుదరదు. అదే అక్కడ ఉంది, అక్కడక్కడ ఒక 10% పట్టా ల్యాండ్ ఉంది, కానీ 90% ఏపీ ఎస్పీడీసీఎల్ కానీ, ఈ ఎయిర్పోర్ట్ ల్యాండ్ కానీ, ఏపీ ఐఏసీ వాళ్ళది కానీ, ఆ వంక ఒకటి వెళ్తుంది. కాస్త ఇప్పుడు అక్కడ బయట నుంచి వచ్చేవాళ్ళంటే ఏదో బస్సుల్లో కార్లో స్పీడ్గా వెళ్ళిపోతారు కాబట్టి వాళ్ళు తిరుపతిని ఇదంతా ఖాళీగానే ఉందనుకొని వెళ్ళిపోతారు. మనం తిరుపతి వాళ్ళం కూడా ఇదంతా ఖాళీ అనుకుంటే అది అపోహే. అది స్లోగా బండి వేసుకొని ఒకరోజు స్లోగా వెళ్ళండి. రేణిగుంట పాత చెక్ పోస్ట్ నుంచి స్పీడ్గా వెళ్ళొద్దు, 30లో 40లో వెళ్ళండి. గల గమనించుకుంటూ వెళ్ళండి ఎయిర్పేడ్ వరకు. గుత్తివారిపల్లి దాకా ఏం లేదంతా ప్రభుత్వ భూమే. కొద్దో గొప్ప ఇంకా పట్టా ల్యాండ్, ప్రైవేట్ ల్యాండ్ ఉండేది గుత్తివారిపల్లి నుంచి ఏర్పేడు మధ్యలో. ఇది 8 కిలోమీటర్లు. మళ్ళీ ఈ 8లో కూడా గమనించండి కాస్త. పెట్రోల్ బంకులు, దాబా హోటల్స్, ఎగువ మల్లవరం, దిగువ మల్లవరం, రిలయన్స్ పెట్రోల్ బంకు, శ్రీటెక్ ఇంజనీరింగ్ కాలేజ్, అయ్యప్ప టెంపుల్, తులసి భవన్, ఆ హోటళ్ళు, అంజుమేడి తీసేస్తే అంటే 8లో ఇదే 6 కిలోమీటర్లు వెళ్ళిపోయింది. ఇదంతా లేదు, మీకు ఎక్కడ భూమి లేదు హైవేకి. ఎఫ్సీఏ గోడౌన్స్ ఇవన్నీ తీసేస్తే హార్డ్లీ 20 ఎకరాలు కూడా లేదండి. మీకు తెలియదు, వెతకండి మీరు. అంటే హైవే ఫేసింగ్తో సేలుకు ఉండే 20 ఎకరాలు కూడా లేదు. 6 కోట్లు, 7, 8 కూడా చెప్తారు, 10 కోట్లు కూడా అయిపోయిందంటే ఇప్పుడు కోట్లకు వాల్యూ పోయింది. అది తెలుసుకోండి. అబ్బా అక్కడ అనేది ఆ రోజులు పోయినాయి. అబ్బాయి అంటే ఈరోజు 6 లైన్ పడిపోయింది. 40 నిమిషాల్లో నాయుడుపేటకి వెళ్ళిపోవచ్చు. అంటే నాయుడుపేట కూడా తిరుపతి కింద లెక్క ఇప్పుడు, కాసేపు కారులో జర్నీ చేయగలిగితే. సో కాబట్టి మనం ఇంకా మిగిలింది అంటే ఆ ఏర్పేడు వెంకటగిరి రోడ్డుకి ఇంకా తిరుపతి లోకల్ వాళ్ళు అయితే మన సొప్పదు, వాళ్ళు వెళ్ళరు. ఎవరో కొందరు వెళ్ళారు. అక్కడ కొన్నదంతా ఎక్కువ నాన్ లోకల్, కడప, నెల్లూరు, హైదరాబాద్, విజయవాడ, అది తిరుపతి కింద చెప్పి మార్కెటింగ్ చేశారు కాబట్టి ఏదో ఒక బిట్ ఉంటే చాలు అలా కొన్నవాళ్లే. తిరుపతి వాళ్ళు అంత ఈజీగా ఏర్పేడు దాటి అటు వెంకటగిరి రోడ్లోకి వాళ్ళు దూకరు. అప్పుడే ఈ వాళ్ళు రేణిగుంటే దాటట్లేదు వాళ్ళు. ఇంకా ఏర్పేడు వెంకటగిరి అనేది అది హాస్యం. ఇంకా మనకు ఈ తిరుపతి కింద ఈ లోకల్లో కొనలేని వాళ్ళు, ఆ ఏర్పేడు వెంకటగిరి రోడ్లోకి వెళ్ళలేని వాళ్ళు, ఇంకా మధ్యలో ఏదో ఇంకా కొనాలి అనుకుంటే వాళ్ళకి మిగిలింది ఇదే, ఈ గుత్తివారిపల్లె ఏర్పేడు మధ్య భాగంలో. ఇది కూడా హైవే మీద ఆలోచించబాకండి. ఈ మధ్య అసలు ఎంక్వైరీలు ఎలా వస్తున్నాయంటే ఫోన్ చేస్తే హైవేకి దొరకదా అండి. హైవేకి ఎకరమే 6-7 కోట్లు ఉంది. మీకు ఎకరాలు వేరు, ఎకరం వేరు. 1 ఎకరం ఉంటే 8 కూడా చెప్తాడు. సైజు తగ్గే కొద్దీ మీకు అంకణాల్లోకి వెళ్ళిపోతుంది. ఎకరం ఉంటే ఇప్పుడు అంకణం రేటు చెప్తున్నారు. హైవేకి 1,50,000 అంకణం, 1,200 అంకణాలు అంటే ఎకరం 18 కోట్లు అమ్మాలి. తెలుసా మీకు? ఎకరం 18 కోట్లు అమ్మాలి. 1 ఎకరం ఉన్నాడు. ఇది 1 ఎకరం ఉన్నవాళ్ళు వింటే ఎగిరి గంతేస్తారు, అబ్బో నాది 1 ఎకరం 18 కోట్ల అని. అంటే 18 కోట్లకు వైబిలిటీ ఉండదు, తీసుకొని దాని నుంచి రిటర్న్స్ ఉండవు. కాబట్టి ఎకరం అయితే ఆ విధంగా అమ్మాలి. చిన్న బిట్లని కొందరు 100 అంకణాలు, 150, 200 అంకణాలు అలా హైవే ఫేసింగ్తో దొరకవు. ఎందుకంటే అది ఎకరం ఉంటుంది అక్కడ. నీకు హైవే ముందు 200 అంకణాలు ఇచ్చేసి వెనక వాడు ఉంచుకుంటాడా? సో అందువల్ల ఇవన్నీ ఫీల్డ్ గ్రౌండ్ రియాలిటీస్. ఇవన్నీ హైవేకి లేవు. ఏదైనా కొంచెం లోపలికి వెళ్లాల్సింది. ఆ లోపలికి వెళ్తే కూడా చూడండి, గుత్తివారిపల్లి నుంచి ఏర్పేడికి వెళ్ళేటప్పుడు లెఫ్ట్ సైడ్ 1 కిలోమీటర్లోపే రైల్వే ట్రాక్ అడ్డం వస్తుంది. అవతలకి వెళ్ళి కూడా లేఅవుట్లు వేసేసారు. 45,000, 50,000 అంకణం కొండ కింద. ఇవన్నీ గమనించకుండా తిరుపతిని అండర్ ఎస్టిమేట్ వేస్తున్నారు. ఇంకా రైట్ సైడ్ ఎయిర్పోర్టు, ఏపీఐఏసీ ల్యాండ్, డిక్సన్ అని అవి ఇవి ఉంటాయి. ఇంకా పోతే మళ్ళీ రైట్ ఇంకో 1.5 km వెళ్తే మనకు వచ్చే స్వర్ణముఖ రివరే. అసలు భూమి ఎక్కడుంది? గుత్తివారిపల్లి నుంచి ఏర్పేడు మధ్యలో భూమే లేదు. ఆ ఉన్న కొద్ది భూమిని కూడా చాలామంది
ఇది చాలా దూరమే తిరుపతికి బాగా దూరం కదా ఇది మనం ఈ విధంగా మంచి మంచి అవకాశాలు పోగొట్టుకుని ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం మేము 99 2000లో రియల్ ఎస్టేట్ చేశాం కాబట్టి అనుభవంతో చెప్తున్నాం. తనపల్లిలో అంకణం 1,00,000 దాటద్దని అప్పుడు ఎంతమంది ఊహించుంటారు అసలు. చిగురు వాడు తీసుకుంటే ఈరోజు 1,75,000. ఆ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఆపోజిట్ అయితే 2 లక్షలు. ఎవరు కల్లో కూడా అనుకోండ్రు. ఇంకా మంగళూరు రోడ్డు అయితే అది ధరలు మాత్రమే కాదు, అసలు ఆ రోడ్లో ఒక కొత్త ప్రపంచం వస్తుందని తిరుపతి రోడ్లు అయితే ఈ 2003, 4, 5లో ఎవరు కనీసం ఎక్స్పెక్టేషన్ కూడా చేయాల. ఏకంగా ఇప్పుడు అంకణం 3 లక్షల రేటు కూడా వింటున్నారు అక్కడ. సో రేణిగుంట ఎయిర్పోర్ట్ మధ్యలో కూడా మళ్ళీ రేణిగుంట ఎయిర్పోర్ట్ అంటే రేణిగుంట అనుకుంటారు. అలా ఇవన్నీ విశ్లేషణ వీడియో ఇందులో ఎక్కడ ఆవేశపడిపోతే అక్కడెక్కడ దొరకవు అంటే గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ మధ్యలో. ఎందుకంటే గుత్తివారిపల్లి వరకు అంతా ప్రభుత్వ భూమే, తీసేయండి మైండ్లోంచి. సో గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ మధ్యలో కూడా ఈ యొక్క మంగళం రోడ్లో ఒక నయా దునియా, ఒక కొత్త ప్రపంచం వస్తుంది. సో గతంలో లాగా మళ్ళీ ఈ రోడ్డు విషయంలో కూడా నోరెళ్ళ పెట్టి అలా చూస్తూ ఉండే కంటే మనం అక్కడికి వెళ్ళి ఒక ప్లాట్ అనుకుంటే పిల్లల కోసం, అన్నీ మీకోసమే కాదు పిల్లల కోసం ఒక సైట్ తీసి పెట్టండి. ఈ రేణిగుంట ఓల్డ్ చెక్ పోస్ట్, న్యూ చెక్ పోస్ట్, గుత్తివారిపల్లి వరకు మనం ఇంకా ఇదంతా గవర్నమెంట్ ల్యాండ్ అనేది మైండ్లో పెట్టుకొని గుత్తివారిపల్లి నుంచి ఏర్పడి మధ్యలో ఉన్న 8 కిలోమీటర్లో మీ పాకెట్కి సూట్ అయ్యేది అక్కడ ఇల్లు కూడా కట్టొచ్చు. ఈరోజు కొత్త బిల్డింగ్లు వస్తూ ఉన్నాయి, పెద్ద దూరమేం కాదు, బస్ ఫెసిలిటీ ఉంది, సర్వీస్ ఆటోలు వెళ్తాయి, మనకు 2 వీలర్లు ఉన్నాయి, కార్లు ఉన్నాయి. ఇల్లు కట్టుకున్నా కూడా చక్కగా మంచి ఆహ్లాదంగా ఉంటుంది అక్కడ. అసలు మీరు ఒకసారి 2030 నాటికి ఆ రోడ్డు ఎలా ఉంటుందో చూడండి. కొత్త కొత్త మాల్స్ వచ్చినా మీరు సర్ప్రైజ్ లేదు అక్కడ. ఎందుకంటే అక్కడ ఒకటే ఉండేది ల్యాండ్. ఏదైనా మాల్స్ నడపాలంటే ఇంకటి మళ్ళీ వెంకటగిరి రోడ్లోకి వెళ్తే జరగవు అవి. ఎయిర్పోర్ట్ శ్రీకాళహస్తి మధ్యలోకి వెళ్ళొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. వెళ్ళి చూడండి ఒకసారి అక్కడ కూడా ఏమున్నాయి. అక్కడంతా స్టీల్ ఫ్యాక్టరీలు, కోకోకోలా, ఇండస్ట్రియల్ ల్యాండ్ మొత్తం. ఇంకా తర్వాత తొండమనాడు దాటితే అది మళ్ళీ శ్రీకాళహస్తి కింద వస్తుంది. ఈరోజు పానగల్ రైల్వే స్టేషన్, పానగల్కి ఇటువైపు అంతా అక్కడ అంకణం 2 లక్షలు ఉంది తెలుసా మీకు. మనం ఏదో శ్రీకాళహస్తి అంటే తిరుపతి కాదనుకుంటాం. ఆ పానగల్ నుంచి ఇటు ఎయిర్పోర్ట్ వైపు వచ్చేటప్పుడు కళ్ళు తిరిగే రేట్లు ఉన్నాయి ఎకరం అంకణం కానీ. అంటే ఇంకా ఆ మధ్యలో లేదు. ఇంక ఎయిర్పోర్ట్ శ్రీకాళహస్తిలో కూడా మన అంటే అంత దూరం వెళ్లే బదులు ఈ గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ అనేది చాలా బెస్ట్. సో కస్టమర్లు 2030 నాటికి అసలు ఎట్లుంటుంది అంతెందుకు ఈ వీడియో సేవ్ చేసుకోండి. ఈ వీడియో మళ్ళీ ఇంకొకసారి 2027 ఈ టైంలో చూడండి, ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో. అప్పటికే రేట్లు ఇప్పుడే గుత్తివారిపల్లి ఎయిర్పోర్ట్ మధ్యలో 65,000, 70, 80 అమ్ముతున్నారు. 1,00,000 పెట్టి త్వరలో హైవేకి ఫేసింగ్ వెంచర్లో, హైవే ఫేసింగ్ అయితే కమర్షియల్ అయితే 1,50,000, వెనకవైతే ₹1,00,000 అంకణం పెట్టి రాబోతుంది. ఒక లేఅవుట్ అయితే ఒక 18 ఎకరాల్లో రాబోతుంది. అంటే ఇప్పుడే 1,00,000కి వచ్చేసింది 25లో. 27 ఈ టైంలో చూడండి ఎంత అలర్ట్ అయిపోతారు ల్యాండ్ లార్డ్స్, ఎకరం ఉన్నవాళ్ళు, ప్లాట్లు ఉన్నవాళ్ళు. అంటే మనం ఈ ప్రపంచాన్ని వదిలేసి రేణిగుంట చంద్రగిరి మధ్యలో డబ్బున్న వాళ్ళు మాత్రమే కొనగలరు. ఎయిర్పోర్ట్ వెంకటగిరి రోడ్లోకి వెళ్ళడానికి మనసు ఒప్పుకోదు. ఇంకా మధ్యలో మిగిలిన ఈ ముక్కని నిర్లక్ష్యం చేయకుండా మీ పాకెట్లో, మీ జోబిలో ఎంత ఉందో దానికి తగ్గ బిట్ ఒకటి కొని ఉంచండి. ఈ వీడియోని మళ్ళీ 2027లో ఒకసారి చూడండి, 30లో కూడా ఇంకోసారి చూడండి. సో ఈ విశ్లేషణ చాలా యూజ్ఫుల్ అనాలిసిస్ ఇప్పుడు పెట్టింది. ఇది ఫీల్డ్ గ్రౌండ్ రియాలిటీస్ కూడా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి ఖాళీ ఉన్నప్పుడు 2 వీలర్ 4 వీలర్ వేసుకొని అలా సర్వే చేసిరండి. నేను చెప్పినవి వాస్తవాలా కాదా అనేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ద బెస్ట్ అండి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో తిరుపతి రియల్ ఎస్టేట్లో రేణిగుంట ఏరియా గురించి, రేణిగుంట లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఒక విశ్లేషణ వీడియో పెడుతున్నాం. ఇందులో ఈ వీడియో ముఖ్యంగా తయారు చేస్తుండేది తిరుపతి లోకల్ పీపుల్ కోసం కాదండి. ఎక్కువ గత 10 ఏళ్లలో తిరుపతి రియల్ ఎస్టేట్లో అంటే ఓపెన్ ప్లాట్స్లో ముఖ్యంగా ఎక్కువ బయట వాళ్ళు అంటే నాన్ లోకల్ పీపుల్, అంటే పక్క రాష్ట్రాల వాళ్ళు, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, ముఖ్యంగా హైదరాబాద్, ఇలా ఎంతోమంది బయట వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ముఖ్యంగా వాళ్ళని దృష్టిలో పెట్టుకొని ఈ తిరుపతిలో రేణిగుంట లొకేషన్ యొక్క ఇంపార్టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ వీడియో పెట్టాం. చివరిదాకా వినగలిగితే ఈ నాన్ లోకల్ వాళ్ళకి తిరుపతి మీద ఒక 10% అవేర్నెస్ పెరుగుతుందని అనుకుంటున్నాను.
ఇప్పుడు జనరల్గా మీరు తిరుపతి సిటీ ఏదైతే జియోగ్రఫికల్గా చూస్తున్నారో అందులో ఈ ఉత్తరం నార్త్ అండ్ సౌత్ ఈ మధ్యలో ఉన్న తిరుపతి కొంతే ఉంటుంది. ఎందుకంటే నార్త్లో కొండలు ఉంటాయి, సౌత్లో కొండలు ఉంటాయి. గమనించండి, ఈసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఈ మధ్యలో ఉన్న ప్రాంతం గట్టిగా 5 కిలోమీటర్ల మించి ఉండదు. తిరుపతి సిటీ నార్త్ టు సౌత్ 5 కిలోమీటర్స్, ఇదంతా కూడా అర్బనైజేషన్ అయిపోయింది ఈరోజు. ఇంకా తూర్పు నుంచి పడమరకు తీసుకుంటే అంటే రేణిగుంట నుంచి చంద్రగిరి వరకు కూడా ఈరోజు టోటల్గా సిటీ కనెక్ట్ అయిపోయింది. అంటే టోటల్గా అర్బన్గా డెవలప్ అయిపోయింది. కానీ ఈ ప్రాంతం అంతా ఈరోజు తిరుపతి సిటీలో పార్ట్ కింద ఉంది. అంటే రేణిగుంట నుంచి చంద్రగిరి వరకు. సో బయట వాళ్ళు వచ్చినప్పుడు ఈ రేణిగుంట చంద్రగిరి ఆ బైపాస్లో వెళ్ళేటప్పుడు అక్కడక్కడ ఖాళీ స్థలాలు చూసి ఇదేంటిది సిటీ అంత ఖాళీగా ఉంది కదా, మహా అయితే ఇక్కడ గజం 5,000 ఉంటుందేమో అనుకుంటారు. కానీ అక్కడ గజం 30,000 నుండి 70,000 దాకా ఆ లొకేషన్ బట్టి ఉంటుందని బయట వాళ్ళకి ఇది తెలిసి ఐడియా ఉండదు. ఇప్పటికే ఈ డెవలప్ అయిపోయిన అంటే ఈ రేణిగుంట చంద్రగిరి మధ్య డెవలప్ అయిపోయిన తిరుపతి సిటీని పక్కన పెడితే ఇంకా మిగిలిన ఖాళీ ప్రాంతాలన్నీ కూడా ప్రైవేట్ భూములు కాదండి. వాటిలో చాలా వరకు హతిరామ్జీ మఠం భూములు, చెరువులు, ఎస్వి యూనివర్సిటీ భూములు, గవర్నమెంట్ భూములు ఉంటాయి. సో మనం ఏదైతే తిరుపతి సిటీ అని ఈరోజు అనుకుంటున్నామో ఆ ప్రాంతాల్లో ఈరోజు కామన్ మ్యాన్ రిచ్ పీపుల్ కూడా ఒక సైట్ కొనుక్కొని అందులో ఇళ్ళు కట్టుకునే పరిస్థితి అయితే ఇప్పుడు లేదు. రేణిగుంట చంద్రగిరి మధ్యలో ఆ రేంజ్లో అంటే ఖాళీ స్థలాల ధరలు ఆ రేంజ్లో తిరుపతి పెరిగిపోయింది. జనరల్గా మనం ప్రాపర్టీ కొనేటప్పుడు ఈ తిరుపతికి దగ్గరగా కావాలి, తక్కువలో ఉండాలి రేట్లు అని జనరల్గా ఈ 2 డైలాగులు ఎక్కువ వింటుంటాం. మాకు తిరుపతిలో దగ్గరకు కావాలండి, రేట్ తక్కువలో కావాలని. సో ఇప్పుడు ఆ 2 డైలాగులు తిరుపతి సిటీలో అయితే మనం వాడడానికి అవకాశం లేదు. ఏదైనా కొంచెం దూరం వెళ్తేనే. ఇప్పుడు రేట్లు వినడం వేరు, ఆ రేట్లు కొనడం వేరు. సో వాస్తవాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతే ఇప్పుడు టైం వేస్ట్ అవుతుంది. చేతిలో ఉన్న డబ్బులంతా అయిపోతే మళ్ళీ మన దగ్గర ఉన్న డబ్బులకి ఎక్కడికో తిరుపతికి సంబంధం లేని ఏరియాకి వెళ్ళి కొనుక్కోవాల్సి వస్తుంది. జనరల్గా మార్కెట్ బాగాలేనప్పుడు రేట్లు పెరగవేమో కానీ తగ్గేదైతే ఉండదు. ఎందుకంటే ఇది హ్యూమన్ మైండ్ సెట్టింగ్. మీరే అమ్మేటప్పుడు కొనేటప్పుడు సెల్లర్ లాగా ఆలోచించండి, అమ్మేటప్పుడు బయ్యర్ లాగా ఆలోచించండి. దెన్ మీకు ఈజీగా అర్థమైపోతుంది. ఇప్పుడు తిరుపతి ఏ స్టేజ్లో ఉందంటే ట్రాన్స్ఫర్మేషన్ స్టేజ్లో ఉంది. అంటే ఓల్డ్ సిటీ న్యూ సిటీ అంటుంటాం చూడండి. ఇప్పుడు రేణిగుంట నుంచి చంద్రగిరి మధ్యలో ఈ తిరుపతికి ఇక్కడి నుంచి ఆల్రెడీ దీన్ని ఇప్పుడు ఓల్డ్ సిటీగా తీసుకోవాలి. ఇప్పుడు మరి కొత్త తిరుపతి ఎక్కడ తయారవుతుందంటే ఈ రేణిగుంట దగ్గర మొదలై శ్రీకాళహస్తి వరకున్న ఈ ప్రాంతం అంటే దగ్గర దగ్గర ఇది 29 కిలోమీటర్లు ఉంటుంది. ఇది రేణిగుంట నుంచి శ్రీకాళహస్తి వరకు ఈ 29 కిలోమీటర్లే ఇప్పుడు కొత్త తిరుపతి కింద అంటే న్యూ తిరుపతి కింద ఇది రెడీ అవుతుంది. ఇప్పటికే రేణిగుంట ఏర్పేడు మధ్యలో అయితే స్థలాల రేట్లు మామూలుగా లేవు. అంకణం 50,000 నుంచి కొత్త లేఅవుట్లు హైవే కేసినవి 75,000 కూడా వేస్తున్నారు కొందరు. సో అంటే గజం 16,000, 17,000, 18,000. ఈరోజు రేణిగుంట ఏర్పేడు మధ్యలో అంటే ఎయిర్పోర్టు ఏర్పేడు మధ్యలో తీసుకుంటే గజం 16,000, 17,000, 18,000 నడుస్తుంది. ఇంకొక 2 ఏళ్ల తర్వాత రిచ్ పీపుల్ కూడా ఇక్కడ కొనే పరిస్థితి లేదు. ఇంకా ఓల్డ్ సిటీ సంగతి వదిలేసేయండి. ఎందుకు రేణిగుంట ఇంపార్టెన్స్ అంటే ఇది ఒక రైల్వే జంక్షన్, అలాగే ఎయిర్పోర్ట్ కూడా రేణిగుంటలోనే ఉంది. అలాగే రోడ్ ట్రాన్స్పోర్ట్ తీసుకుంటే 4 రోడ్ల జంక్షన్ అందరూ తిరుపతి ఎంట్రన్స్లో గమనిస్తారు. ఒకటి కడప మీదుగా హైదరాబాద్, ఒకటి పుత్తూరు మీదుగా చెన్నై వెళ్తుంది, ఒకటి తిరుపతి మీదుగా బెంగళూరు వెళ్తుంది, ఒకటి కాళహస్త్రి నాయుడుపేట మీద విజయవాడ వెళ్ళే హైవే. సో ఈ 4 రోడ్ల రోడ్ జంక్షన్ కూడా రేణిగుంటలోనే ఉంది. సో రైల్, రోడ్, ఎయిర్ జంక్షన్ కాబట్టి రేణిగుంట అనేది ఈరోజే రేణిగుంటలో మంచి రేట్లు ఉన్నాయి. అంకణం ₹1,00,000 రీచ్ అయింది కూడా. రేణిగుంట 4 రోడ్ జంక్షన్ దగ్గర ఎక్కడ కూడా కమర్షియల్ అయితే 1,50,000 ఉంది ఈరోజు. సో ఇంకా ఈ రేణిగుంటలో అదే ఎందుకు రేణిగుంట కాళహస్త్రి మధ్యలోనే కొత్త తిరుపతి అంటే ఇటు కడప వైపు తీసుకుంటే రేణిగుంట జంక్షన్ నుంచి ఒక 5-6 కిలోమీటర్లలోనే ఈ తిరుపతి జిల్లా అనేది ఎండ్ అయిపోతుంది. మరోవర్ అక్కడి నుంచి అంతా ఫారెస్ట్ జోన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ రోడ్లో రియల్ ఎస్టేట్ యాక్టివిటీ అనేది పెద్దగా ఏం లేదు. ఇంక ఇటు పుత్తూరు నుంచి చెన్నై వెళ్ళే రూట్లో తీసుకుంటే కూడా మొత్తం కొండలతో ఉంటుంది. అక్కడక్కడ కొంచెం పట్టా భూమి తప్పితే మళ్ళీ పుత్తూరుకి వెళ్తేనే మీకు ఈ కొండలు లేకుండా నార్మల్ ల్యాండ్, ప్లెయిన్ ల్యాండ్ కనిపిస్తుంది. ఇంక ఇటు తిరుపతి వైపు అయితే మనం ఇంకా చెప్పక్కర్లేదు, ఓల్డ్ సిటీ అది. సో అందువల్లనే గమనిస్తే ఇంకా మిగిలిన ఏకైక మార్గం అంటే రియల్ ఎస్టేట్లో ఏదైనా కొంచెం ల్యాండ్ అవైలబుల్ ఉండేది రేణిగుంట, శ్రీకాళహస్తి ఈ మధ్యలోనే. ఈ కారణాల వల్లే
ఈరోజు అక్కడ ఉన్న అసలు కంపెనీలు కూడా అన్నీ అట్టే ఉన్నాయి. ఈ జియో, సెల్కామ్, అంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకుంటే ఐఐటి, ఎయిర్పేడ్ అవతల ఎయిర్పేడ్ వెంకటగిరి రోడ్లో ఐఐటి, ఐజర్, ఇలా ఇంకా ల్యాంకో అలాగే ఇంతకుముందు గతంలో తెలిసినవే. ముఖ్యంగా ఈ ఓల్డ్ తిరుపతిలో, ఓల్డ్ సిటీలో మెయిన్ ప్రాబ్లము వాటర్ ప్రాబ్లం. 100 అడుగుల్లో బోర్ వేసినా చాలా దగ్గరలో చుక్క నీరు కనిపించదు. కానీ ఈ కొత్త తిరుపతిలో అంటే న్యూ సిటీలో 50 అడుగుల నుంచి నీళ్లు దొరుకుతాయి. కారణం ఏంటంటే రేణిగుంట, కాళహస్తి మధ్యలో లెక్కకు మించిన చెరువులు ఉన్నాయి. కనీసం ఒక 70-80 పెద్ద చెరువులు ఉన్నాయి. అంటే 29 కిలోమీటర్లలో పెద్ద పెద్ద చెరువులు ఒక 70-80 ఉన్నాయి. సో అందువల్ల ఈ కొత్త సిటీలో మెయిన్ వాటర్ ప్రాబ్లం ఉండదు. ఈ లొకేషన్లో ఉన్న వాళ్ళకి మెయిన్ ఈ తిరుమల హిల్స్ చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. మరోవర్ అక్కడ కొండలు కూడా చుట్టూ క్రికెట్ స్టేడియం లాగా ఉంటుంది. పర్టికులర్లీ బిట్వీన్ ఎయిర్పోర్ట్కి ఎయిర్పేడ్కి మధ్యలో ఉన్న లొకేషన్ గమనిస్తే చుట్టూ కొండలు ఉంటుంది, క్రికెట్ స్టేడియం లాగా. జనరల్గా ఏ సిటీ అయినా సరే ఎక్సెప్ట్ అది స్టేట్ క్యాపిటల్ అయితే తప్ప బయట వాళ్ళు ఆ సిటీలో ఇన్వెస్ట్ చేయరు. కానీ తిరుపతి మన పెద్ద ఆయన లార్డ్ బాలాజీ కొలువున్న పుణ్యక్షేత్రం కాబట్టే ఈ తిరుపతిలో అన్ని రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇప్పుడు ఈరోజు కొంటున్నారు. జనరల్గా ఈ డిమాండ్ సప్లై చైన్ తీసుకోండి. హైదరాబాద్ అయితే ఈరోజు డిమాండ్కి 10 times సప్లై ఉంది. కానీ అదే పరిస్థితి తిరుపతిలో రివర్స్లో ఉంది. అంటే ఎంత డిమాండ్ ఉందో అందులో 10% కూడా సప్లై లేదు. అంటే ల్యాండ్ ఎప్పుడు కన్జ్యూమ్ అయిపోయిందని తెలుసుకోవాలి మనం. ఎందుకంటే అంతా కొండలే ఉండేది చాలా కొద్ది ప్రాంతమే. అది కూడా చేతులు మారాలి. మీ దగ్గర నేను నా దగ్గర అంటే రైతు నుంచి అయితే అర్బన్ పీపుల్ ఎప్పుడో కొనేశారు. ఇంకా తిరుపతిలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నాక ఇంకా పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ రేణిగుంట, ఎయిర్పేడ్ మధ్యలో మాత్రం డెవలప్మెంట్ అనేది ఈరోజే ఆల్రెడీ చెప్పారు. ఈరోజే రేట్లు లేఅవుట్లో కొనాలంటే 15,000, 20,000 మధ్యలో కొనుక్కోవాలి. అంటే 1000 ఎకరాలు ఎక్కడ తిరుపతిలో లేవండి ఈరోజు. ఎప్పుడైనా ఉన్నవే చేతులు మారాలి. సో కొత్త తిరుపతిలో మాత్రం అభివృద్ధి తథ్యం. రాసి పెట్టుకొని కావాలంటే 2027 నాటికి మన రేణిగుంట ఎయిర్పోర్ట్కి ఎయిర్పేడ్కి మధ్యలో అంకణం మినిమం రేటు 1 lakh ఉంటుంది. మినిమం అంటే 1 పైన ఉంటుంది. సో 5 ఏళ్ల తర్వాత ఈ రేణిగుంట, ఎయిర్పేడ్ మధ్యలో ఈ సామాన్యులు అయితే ఇళ్ల స్థలాలు అయితే కొనలేరండి. ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో ఈ జిల్లాల పునర్వ్యవస్థీకరణ జరిగిన తర్వాత ఈ కొత్తగా ఏర్పడ్డ ఈ తిరుపతి జిల్లా మ్యాప్ను ఒక్కసారి గమనిస్తే ఈ కొత్త తిరుపతి జిల్లాలో ఈ హెడ్ క్వార్టర్స్ అయిన తిరుపతి మ్యాప్లో అట్టడుగున కింద ఉంటుంది చూడండి. మ్యాప్ పెట్టుకోండి. అంటే హెడ్ క్వార్టర్స్ కింద ఉంటుంది, మిగిలిన తిరుపతి జిల్లా అంతా పైన ఉంటుంది. ఇంకా సో అంటే తిరుపతి ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ జిల్లా అంటే ఈ తిరుపతి జిల్లా ఎక్స్పాండ్ అవ్వడానికి ఈ జిల్లాలో ఉన్న మండలాలు కొత్తగా కలిసినవి. అటు వెంకటగిరి, బాలాయపల్లి, చెన్నూరు, గూడూరు, ఓజిలి, నాయుడుపేట, సూళ్ళూరుపేట, శ్రీకాళహస్తి, పుత్తూరు ఆల్రెడీ తిరుపతిలోనే ఉన్నాయి. సో 90% అంటే జిల్లాలో 90% డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్కి దూరంగా ఉంది. ఇందులో రేణిగుంట మాత్రమే అంటే రేణిగుంట, ఎయిర్పేడ్ అనే ఈ ఒక్క లొకేషన్ మాత్రమే హెడ్ క్వార్టర్స్ ఆనుకొని ఉంది. ఈ పాయింట్ గమనించండి. మనకి ఎప్పుడైనా జిల్లా హెడ్ క్వార్టర్స్ నుంచి అంతా చూస్తాం కదా. సో జిల్లా హెడ్ క్వార్టర్స్కి ఆనుకొని ఉన్న ఏకైక లొకేషన్ రేణిగుంట, ఎయిర్పేడ్. ఈ 2 మండలాలు, మిగిలిన మండలాలన్నీ ఎక్కడో ఉన్నాయి. ఎందుకంటే అవి ఈ మ్యాప్లో కొత్తగా కలిపినవి. గతంలో అవి నెల్లూరు జిల్లాలో ఉన్నాయి. సో మరి రీసెంట్గా మీకు అందరికీ తెలిసిన కొత్త డెవలప్మెంట్ ఈరోజు రేణిగుంట నుంచి నాయుడుపేట వరకు 6 lane హైవే అనేది ఆల్మోస్ట్ పూర్తిగా వస్తుంది. ఆల్మోస్ట్ ఈ ఇయర్ ఎండింగ్కి 2024 నవంబర్కి అది కంప్లీట్గా అయిపోతుంది. ఇప్పటివరకు అయితే ఒక 60% వరకు కంప్లీట్ అయిపోయింది. సో ఈ 6 lane అయిపోయాక ఎలా ఉంటుందంటే, మీరు ఎగ్జాంపుల్ బెంగళూరు తిరుపతి 6 lane తీసుకోండి. 6 lane అయిన తర్వాత ఈరోజు ఎంత త్వరగా బెంగళూరు నుంచి తిరుపతికి వస్తున్నామో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు బెంగళూరు నుంచి కోలార్కి రావాలంటేనే 4-5 గంటలు పట్టేది ఆ 70 కిలోమీటర్లకి. ఈరోజు కారులో జస్ట్ ఒక 1.5 hourలో కోలార్లో ఉంటున్నారు. సో అదే డిస్టెన్స్ ఈరోజు తిరుపతి నాయుడుపేట 70 కిలోమీటర్లు, అలాగే బెంగళూరు కోలార్ 70 కిలోమీటర్లు. ఈరోజు కోలార్లో ఉన్న రేట్లు దేవనహళ్ళి దగ్గరలో ఉన్న రేట్లు సమానం అయిపోయింది బికాజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్. ఈరోజు రేణిగుంట నుంచి నాయుడుపేటకి ఈ 6 lane హైవేలో అయితే సరిగ్గా 40 నిమిషాల్లో కారులో వెళ్ళచ్చు. సో కాబట్టి నాయుడుపేటలో సైట్ కొన్నా కూడా అదే పెద్ద డిస్టెన్స్ కాదు. మనం ఈ కొత్త తిరుపతి రేణిగుంట, శ్రీకాళహస్తి మధ్య అనుకుంటున్నాం, కానీ అది నాయుడుపేట వరకు కూడా వెళ్తుంది. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్, అటువంటి ట్రాన్స్పోర్ట్ ఉంది. ఈరోజు శ్రీకాళహస్తి నాయుడుపేట అక్కడి నుంచి 28 కిలోమీటర్లే.
సో ఇదొక ఇంపార్టెంట్ రీజన్. ఇంకా తిరుపతి మార్కెట్ ఇంకా గతంలో విజన్లో ఉన్నవాడు కొంతమంది విజన్తో తిరుపతిలో 20 ఏళ్ల క్రితం తక్కువలో ఉన్నప్పుడే చాలామంది అంటే అంకణం 2000, 3000 అలా ఉన్నప్పుడు కొన్నవాళ్ళు ఈరోజంతా కోటీశ్వరులు, గుర్తుపెట్టుకోండి. ఈరోజు తనపల్లిలో ఒకప్పుడు ఎకరం 5 లక్షలు ఉండేది, ఈరోజు 4 కోట్లు ఉందంటే ఇంకా జస్ట్ ఊహించండి. ప్రస్తుతం రేణిగుంట దగ్గర ఎయిర్పోర్ట్ నుంచి ఎయిర్పేడ్ మధ్యలో గుత్తివారిపల్లెని వస్తుంది, అక్కడ ఈరోజు ఎకరం 5 కోట్లు చెప్తున్నారు. హైవేకి అయితే 4 కోట్లు లీస్ట్. అదే మరో 5 ఏళ్లలో అయితే మాత్రం ఎయిర్పేడ్ పరిసరాల్లో ఎక్కడైనా సరే ఏకర్ అనేది ఒక 5 CR అనేది మినిమం ఫిగర్. అంటే ఈరోజు తనపల్లిలో ఏ రేట్ అయితే ఉందో దగ్గర ఆ రేట్కి వచ్చేస్తుంది ఎయిర్పేడ్. బికాజ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ తిరుపతిలో కలిసిపోయింది అది. సో ఇంకా అప్పుడు అంకణం రేట్ ఎంత ఉంటుంది? ఎకరం ఎయిర్పేడ్ రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో ఎకరం 4-5 కోట్లు అంటే అంకణం 2 లక్షలు మినిమం ఉంటుంది. సో అందువల్లనే ఇంకొక 4-5 ఏళ్ల తర్వాత అయితే సామాన్యులు అక్కడ అంటే రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో అయితే సైట్ కొనే పరిస్థితి లేదు. ఇప్పుడంటే కొంచెం మార్కెట్ స్లోగా ఉంది కాబట్టి బయ్యర్స్ ఇక్కడ చూద్దాంలే అలా ఇలా ఆలోచిస్తున్నారు. మేము తిరుపతి లోపలే చూసేస్తున్నాము అని. ఎక్కడ దొరికేది ఈరోజు తిరుపతిలో తనపల్లిలో అంకణం 1,00,000 దాటేసింది. చిగురువాడ ఇప్పుడు 1,00,000 అయిపోయి 2 లక్షల దగ్గరకు వెళ్తుంది. సో ఈ కామెంట్స్ అన్నీ ఇప్పుడు ఒక్కసారి మార్కెట్ భూమిలోకి వస్తే మాత్రం ఈ రియల్ ఎస్టేట్ వెళ్ళదు మళ్ళీ రేట్లు పెంచేశారంటారు. ఇక్కడ ఎవరు కూడా మనుషులు పెంచేది ఉండదండి, ఆ డిమాండ్కి తగ్గట్టే ప్రైజెస్ పెరుగుతాయి. సో అంతేకాదు గతంలో ఈ రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో ప్లాట్ల గురించి ఎంక్వైరీ చేసిన వాళ్ళు ఇప్పుడు చేస్తారు. రేపు జూన్ నుంచి చూడండి. అదే అండి మొన్నే కాల్ చేసాం, గుర్తుందా? అదే ఏదో రేణిగుంట ఎయిర్పేడ్ మధ్యలో మీ దగ్గర ఏదో ప్లాట్లు ఉన్నాయన్నారు కదా, అంకణం 50,000 అన్నారు అని. అవి ఇప్పుడు 70,000, 80,000 చెప్తారు. సో ఇవన్నీ మామూలే. సో ఎప్పుడైనా సరే మీ వెనకబడి బతిమలాడేటప్పుడే ప్రాపర్టీ కొనాలండి. మీరు ఎగబడేటప్పుడు కొనకూడదు. మీరు ఎగబడేటప్పుడు ఆటోమేటిక్గా రేట్లు పెరుగుతాయి. ఇది సింపుల్ రూల్ రియల్ ఎస్టేట్లో. తక్కువలో ఉన్నప్పుడే కొనాలి. మన దగ్గర డబ్బులు ఉండి ప్లాట్ కొనాలి అంటే అది ఇలా మార్కెట్ కొంచెం డల్గా ఉన్నప్పుడే కొనుక్కోవాలి. ఎందుకంటే రియల్టర్ ఎప్పుడు కూడా అంత పెద్ద అమౌంట్లు కాబట్టి బ్లాక్ చేసుకోలేడు. అదేదో ఆ వస్తువు చెడిపోయిందనో కాదు, బిర్యానీలా కాదు రాత్రి అయిపోతే చెడిపోవడానికి. రొటేషన్ కోసం కొంచెం రీజనబుల్గా ఈ టైంలో అయితే తగ్గించి ఇస్తాడు అంతే. మార్కెట్ జరిగేటప్పుడు రొటేషన్ అతనికి ఆటోమేటిక్గా అవుతుంది, అప్పుడు అందుకే తగ్గించరు. అది రేట్లు పెంచడం కాదు, ఇవన్నీ కాదు. ఈ టైంలో రియల్టర్ రొటేషన్ కోసం ఈ టైంలో మీకు కొంచెం ఒక అంకణం 60,000 చెప్పేవాడు ఒక 5,000, 10,000 కూడా తగ్గించి ఇచ్చేస్తాడు. అంటే అవసరమైతే మనీ అవసరమైతే తగ్గించి ఇస్తాడు. లేదా ఇప్పుడు అవసరం లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు అలాగే 60,000 మీదే ఉంటారు వాళ్ళు. సో దిస్ ఈజ్ ద ట్రెండ్. ముఖ్యంగా ఈ వీడియోలో ఈ బయట వాళ్ళకి తిరుపతి గురించి కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ఆల్ ది బెస్ట్ అండి.